లేకుండా చేయాలి. వాళ్ళే మరలా తిరిగి నాకు ఈ సమస్య పోయింది ప్రభువా అనే ప్రార్థన వాళ్ళు ఫోన్ చేసి కానీ కలిసి కానీ నాకు చెప్పాలి అనే పట్టుదలతో ప్రార్థన చేయి. నేను ఎన్నో చూశానండి ఇలాంటివి. ఎవరైనా ఏదైనా నాకు చెబితే మరలా వారి దగ్గర నుండి అయ్యా ఈ సమస్య పోయింది, నాకు విడుదల జయం వచ్చింది అని వాళ్ళే నాకు చెప్పే వరకు ప్రార్థన చేసి వారి దగ్గర జవాబు వచ్చే వరకు నేను దేవుని దగ్గర కనిపెడతా వచ్చాను. అది నేను నేర్చుకున్నాను. అలాగూ కనిపెట్టడం, అలాగూ ప్రార్థన చేయటం, అలాగూ ప్రభువు దగ్గర మొరపెట్టడం నేర్చుకున్నాను. అనగా రక్షణానందం అంటే ఇది. రక్షణానందం అనగా దేవునిలో ఎదగాలి అనే మనస్సు వస్తుంది. ఇతరులు ఏదైనా సమస్య చెబితే ఆ సమస్య నుండి వారికి విడుదల కలగాలి అని వారి కొరకు మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అది రక్షణానందం అనగా. అలాగే దేవునిలో ఎక్కడ వెనకబడిపోయామో పరీక్షించుకుంటూ ప్రభువులో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఇది రక్షణానందం. ఈ రక్షణానందం ఎప్పుడు వస్తుందంటే యెహోషాపాతులాగా ఆ రాజ్యములో దేవునికి పనికిరాని ఉన్నత స్థలములను, ఆ విగ్రహ సంబంధమైన దేవతా స్తంభాలను తీసివేస్తూ ఉండాలి. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వెళతారు, దేవుని పని కూడా చేస్తారు. కానీ దేవునికి చెందనటువంటి ఆ స్తంభాలు, ఈ స్తంభాలు అంటే కొన్ని చెడు అలవాట్లు, కొన్ని చెడు స్నేహాలు, కొన్ని రహస్య పాపాలు, దేవునికి చెందనటువంటి చెడ్డ స్నేహాలు కొన్ని స్తంభాలలాగా మన హృదయాలలో ఉంటాయి. ఆ స్తంభాలు అలాగే ఉంటాయి హృదయంలో. పైకి మాత్రం ప్రార్థనలో కనపడతావు, దేవుని పని చేస్తూ ఉంటావు, అలాగే దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడుతూ ఉంటావు, సంఘములకు వస్తూ పోతూ ఉంటావు. కానీ నీ హృదయంలో ఉండే స్తంభాలు, దేవునికి వ్యతిరేకమైన స్తంభాలు అలాగే పాతుకుపోయి ఉన్నాయి. ఆ స్తంభాలని పెరికివేయాలి ప్రియులరా. ఆ స్తంభాలని పీకేయాలి. కొన్ని స్తంభాలను పీకాలి అని అంటే మనుషులు పీకలేరండి. కొన్ని తేలిగ్గా ఉంటే తాళ్ళు కట్టి మనుషులు చుట్టూ చేరి స్తంభాలను పైకి తెస్తారు. కానీ లోతుగా ఉండే స్తంభాలు పైకి లాగాలి అని అంటే మనుషులు లాగలేరు. ప్రొక్లైనర్స్ రావాలి, వాటి చుట్టూ త్రవ్వి ఆ పునాదులతో సహా పైకి లేపాలి. సోదరుడా సోదరి, నీ హృదయంలో కూడా ఇలాంటి పాపపు స్తంభాలు అలాగూ పునాది వేసుకొని ఉన్నాయి. మన కుటుంబాలలో కూడా కొన్ని సాతానుడు సంబంధమైన స్తంభాలు అలాగే నిలబడిపోయి ఉన్నాయి. దాస్యపు ఆత్మ, పాప సంబంధమైన ఆలోచనలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు కొన్ని స్తంభాలలాగా నీ హృదయంలో, మన కుటుంబాలలో అలాగూ నిలబడిపోయి ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? వాటిని త్రవ్వి బయటికి తీయాలి అని అంటే అదిగో దావీదు గారు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రభా, నా హృదయంలో ఈ పాపపు స్తంభాలు ఉన్నాయా, వీటిని తీసివేయి ప్రభా అని అడుగుతావు, మంచిదే. కానీ నీ చేతులతో, నీ రెండు చేతులతో నువ్వు పెరికివేయలేవు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్ముడు రావాలి అనంటే లోతుగా తగ్గించుకొని ప్రభువులో స్థిరపరచబడాలి. అందుకనే దావీదు గారు అడుగుతున్నాడు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. పిల్లరా, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. వారానికి ఆదివారము ఒక్కరోజే దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వారానికి ఒక్కరోజే దేవునికి ఇస్తారు. అలాగే కొంతమంది బుధవారము శనివారము కూడా దేవునికి ఇస్తారు. ఇలాంటి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, అంటే వారానికి 3 సార్లు ఇస్తున్నారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే
ప్రతిరోజు దేవునితో ఉంటారు. అది ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏ రోజైనా సరే ప్రతిరోజు దేవునితో ఉంటారు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ ఆయన స్వరాన్ని వింటూ ఉంటారు. దినదినము దేవునితో నడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరితో ఉంటాడో ఆలోచించేయండి. వారానికి ఒక్కరోజు దేవునికి ఇస్తున్నావు, వారానికి 2-3 రోజులు దేవునికి ఏదో ప్రార్థనలో కొంచెం సమయం ఉంటున్నావు. కొంతమంది దినదినము దేవునితో నడుస్తూ ప్రార్థనలో ప్రభువు దగ్గర పోరాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరికి దగ్గరకు వస్తాడు? కాబట్టి నీ స్తంభాలు పీకివేయబడాలంటే, నీ స్తంభాలు నీ హృదయంలో నుండి, మన కుటుంబాల నుండి ఆ పూర్వీకుల పాపము అనే స్తంభాలు పెరికివేయబడాలంటే నీవు దేవునితో దినదినము గడపాలి. ప్రకటించుకో, ఒక 40 దినాలు నేను ప్రభువుతో ఉండాలని ప్రకటించుకో. లేదా ఒక నెల రోజులు నా ప్రభు దగ్గర గడపాలి అని తీర్మానం చేసుకో, దృఢపరచుకో నీ మనస్సుని. సోదరుడా, సహోదరి, ఈ విషయము, ఈ వాక్యం వింటున్న మీలో కొంతమందికి ఇది అవసరమై ఉన్నది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిస్తున్నాడు అని నేను దృఢముగా చెబుతూ ఉన్నాను. ఇది మీకు వింటున్న మీలో కొంతమందికి అవసరమై ఉన్నది ఈ విషయము. అందుకే దృఢముగా ప్రభు నా చేత మీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో కొన్ని స్తంభాలు, ఆటంకాలనే స్తంభాలు పెరికివేయబడాలంటే నీవు దృఢముగా దేవునిలో తీర్మానం చేసుకోవాలి. మన వాక్యములో వింటూ ఉన్నాం, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మరి నువ్వు దేవునితో నీ మనస్సు కలుపుతావా? దేవునితో రోజు నా మనస్సు నీ మనసుతో కలుపుతాను ప్రభు అని తీర్మానం చేస్తావా? రోజు నా టైం నీకు ఇస్తాను ప్రభువా అని దృఢపరుచుకుంటావా? అపోస్తలుడైన పౌలు తన శిష్యులను వారు విశ్వాసములో నిలకడగా ఉండాలని, వారి మనస్సులు దృఢపరచబడాలని, అనేక శ్రమలు పొందిన తరువాత పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తామని వారిని దృఢపరుస్తూ చెప్పాడు. అలాగూ నీ మనస్సును దృఢపరుచుకుంటావా? అలాగే యెహోషాపాతులాగా యెహోవా మార్గములో నేను నడుచుకోవాలి, దేవునికి వ్యతిరేకమైన ఈ స్తంభాలు, దేవతా స్తంభాలు మా రాజ్యంలో తీసివేయాలి అని ఆ తీర్మానం చేసుకుంటావా? ప్రియులారా, ఈ పని మనం చేయగలిగితే నీ కుటుంబంలో ఆశీర్వాదం చూస్తావు. ఈ పని మనం చేయగలిగితే మన రాజ్యంలో ఆశీర్వాదం చూస్తాం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భయంకరమైన ఈ వైరస్ యొక్క ప్రభావాల్లో ఉన్న మన రాష్ట్రాలు, మన దేశాలు కూడా, ప్రభువా మిమ్మల్ని ఎక్కడ దుఃఖపెట్టామో, మిమ్మల్ని ఎక్కడ గాయపరిచామో, ఎక్కడ మీకు వ్యతిరేకంగా మేము చేసామో, మాట్లాడామో, ఎన్ని పాపాల్లో మేము బ్రతుకుతూ వచ్చామో అని మన దేశము తగ్గించుకొని ప్రార్థన చేయగలిగితే ఒక చిన్న ఈదురుగాలి లాంటి ఒక చిన్న గాలి పంపిస్తాడండి దేవుడు. చాలు, అది ఆ గాలి చాలు, దేశం మొత్తం స్వస్థపడిపోతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలి అనంటే దేవుని మార్గములో నేను ఉండాలి అని నీ మనస్సును దృఢపరుచుకోవాలి. మరి అలాంటి మనస్సును మనం కలిగి ఉందామా? ప్రభునంతులరా, ఇది చాలా అవసరమైన విషయము ఈ రాత్రి మనం వింటూ ఉన్నాం. మీ మనస్సులు దృఢపరుచుకోనండి. ప్రభు స్వరం వినాలి అని, ప్రభు దగ్గర కనిపెట్టాలి అని, దేవుని శక్తిని పొందుకోవాలనే ఆ తీర్మానంలోనికి రండి. అందుకనే దావీదు గారు అడుగుతున్నాడు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. అయ్యా, నా మనస్సు అటు ఇటు పోనివద్దయ్యా. నా మనస్సు దేవుని మనసుతో కలిసిపోవాలి. నా ఆలోచనలు దేవుని ఆలోచనలతో కలిసిపోవాలి. నా మాటలు దేవుని మాటలతో కలిసిపోవాలి.
నా ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ ఒకటిగానే ఉండాలి. అది సమ్మతి గల మనస్సు. ఆ మనస్సు నాకు ఇచ్చి నన్ను దృఢపరచండి ప్రభువా అని దావీదు గారిలాగా మనం ప్రభువుని అడుగుదామా? అలాగూ నువ్వు ఒక తీర్మానానికి వచ్చినట్లయితే దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతాము. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తీర్మానం చేసుకుందాము. దేవుని యొక్క ఆత్మ మనతో ఉండాలి అని, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని బలపరచాలి అని, ప్రభువా మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించండి. సమ్మతి గల మనస్సు మాకు దయచేయండి నాయన. సమ్మతి గల మనస్సు మాకు దయచేయండి. మమ్మలను దృఢపరచండి. మీ వాక్యముతో నింపండి ప్రభువా అని మనం ప్రభు దగ్గర కనిపెడదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం అందరూ మోకాళ్ళ మీద ఉండి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ దేవుని ఆత్మ నీ మీదకు దిగి రావాలి అని నువ్వు అడుగు దేవుణ్ణి. మోకాళ్ళ మీద ఉండి, సహోదరుడా సహోదరి, నీ చేతులు రెండు దేవుని వైపు చూపించు. ప్రభువా అని పిలువు, పరిశుద్ధాత్ముడా అని పిలువు. నా దేవా అని దావీదు గారు కేక వేసినట్లుగా కేక వేయి. రక్షణానందము నాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మను నాకు దయచేయండి ప్రభువా. దేవుని శక్తిని కలిగిన వారిగా మమ్మలను చేయండి అయ్యా. యెహోషాపాతు ఎలాగూ తన మనస్సును దృఢపరుచుకున్నాడో మేము కూడా అలాగూ దృఢపరుచుకోవాలయ్యా. మా సంఘాలలో, మా గ్రామాలలో, మా కుటుంబాలలో ఈ జయము చూడాలి ప్రభువా. మా ప్రాంతాలలో ఉన్న ఈ తెగుళ్లను మేము గద్దించాలి, పారద్రోలాలి ప్రభువా. దేవా, మీ మార్గములోనికి మేము రావాలి. మీ మార్గముల్లో మేము నడుచుకోవాలి. మీ మందిరాలలో పడి నాయన మొర్రపెట్టువారిగా చేయండి అయ్యా. మా గృహాలలో చాపల మీద సాగిలపడి మొర్రపెట్టువారిగా మమ్మలను చేయండి అయ్యా. అలాగూ మా మనస్సులను దృఢపరుచుకోవాలి దేవా, దృఢపరచుకోవాలి ప్రభువా. మమ్మలను స్థిరపరచండి అని ప్రార్థన చేస్తావా? సహోదరుడా సహోదరి, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటూ కొద్ది సమయం మనం ప్రార్థనలో ఉందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి నాయన. సమ్మతి గల మనస్సు నాకు కలుగ చేసి నన్ను దృఢపరచమని దావీదు గారు ఏ రీతిగా మొరపెట్టినాడో అలాగే మా మనస్సు మీతో కలవాలి ప్రభువా. మీ మనస్సు మా మనస్సు కలవాలి నాయన. మీ ఆలోచనలు మా ఆలోచనలు కలవాలి ప్రభువా. అలాగే మీ తలంపులు మా తలంపులు కలవాలి ప్రభువా. అట్టివారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి నాయన. ఈ ప్రియులను మీరు దర్శించండి. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున సహాయం చేయండి. అలాగే ప్రభువా, మేము ప్రభువులో స్థిరపడు బిడ్డలుగా చేయండి నాయన. ఆయా స్థలాల్లో ఉన్న మా సహోదరులను, వారి కుటుంబాలను కూడా దర్శించి మీ కృపలో బలపరిచి ఈ వాక్యం వారికి మేలుగాను ఆశీర్వాదకరంగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడును మనకును మన కుటుంబాలకు మన ప్రాంతవాసులకు ప్రభు తన కాపుదల ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, స్తుతించెదను నిన్ను నేను మనసారా అనే పాటను పాడుచు దేవునిని ఆరాధన చేసుకుందామండి. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను
పాపిని క్షమించే మిత్రుడవు, పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరే పవలే కాపాడు, కడవరకు మాము కావుమయా. కంటిరే పవలే కాపాడు, కడవరకు మాము కావుమయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. శక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. స్థిరపరచి మాము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్థిరపరచి మాము బలపరచుము, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను